గైస్ పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. మనతో ఉన్నారు తగ్గేదిలే సిద్ధు గారు. సిద్ధు గారు చెప్పండి, ఇప్పుడు పుష్ప 2లో శ్రీలీల ఒక ఐటమ్ సాంగ్ మీద చూస్తున్న ఒక పోస్ట్ అయితే చేసారు. మరి సో పోస్టర్ చూసిరా? నేనైతే అసలు శ్రీలీల మన పుష్ప 2లో ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు శ్రీలీల చెప్పాలంటే చాలా మంచి డాన్సర్. అసలు పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేయడం చాలా అసలు మన యూత్ ని ఒక రేంజ్ లో తీసుకుపోతుంది అనుకుంటాను. నేనైతే యూత్ ఐకాన్ అల్లు అర్జున్ తో డాన్స్ చేయడం చాలా అదృష్టం చేసుకోవాలి శ్రీలీల మాత్రం. అయినా శ్రీలీల కూడా మంచి డాన్సరే. పెళ్లి సందడిలో నుంచి ఓవర్ నైట్ లో స్టార్డమ్ అయితే వచ్చేసింది. ఆ సినిమా ఆడిందంటే కారణం శ్రీలీల డాన్స్ అండ్ సాంగ్స్. సో ఇది అందరికీ తెలుసు. పుష్ప పార్ట్ 1 లో సమంత అంటావా అనే సాంగ్ మీద డాన్స్ చేసింది. సో మంచి వైరల్ అయింది సాంగ్ కూడా. డాన్స్ కూడా బాగుంది, సాంగ్స్ బాగుంది, ఇలా అన్ని ప్లస్ అయింది. సో ఇప్పుడు ఈ శ్రీలీల చేసిన సాంగ్ ఏదైతే ఉందో దానికి అంటావా సాంగ్ కి మించి ఉంటుంది అనుకుంటున్నావా? ఎలా అనిపిస్తుంది నీకు? సమంత చేసిన అంటావా సాంగ్ ని మించి డబల్ ఉంటది అనుకుంటున్నాను నేనైతే. త్వరలో సాంగ్ కూడా రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ అయితే చేసిండు. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. మేబీ ఈ నవంబర్ ఎండింగ్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఎండింగ్ కూడా కాదు, త్వరలో వస్తుంది పక్క. చెప్పాలంటే అన్న ఇప్పుడు శ్రీలీల లుక్ కూడా బాగానే ఉంది. మన ఐటమ్ సాంగ్ లుక్ అయితే అసలు అదిరిపోయింది. నేనైతే షాక్ అయినా. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా నీకు? ఈ మన డిసెంబర్ 5వ తారీఖు. శ్రీలీల అంటే పిల్లలు పడి చేస్తారు ఇప్పుడు. అలాంటిది అల్లు అర్జున్ తో పాటుగా డాన్స్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ నేషనల్ లోనే నంబర్ 1 డాన్సర్. అలాగే హీరోయిన్స్ లలో నంబర్ 1 డాన్సర్ శ్రీలీల. ఇలా టాప్ డాన్సర్ కలిసి డాన్స్ చేస్తే ఎట్లుంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో రేపు చూద్దాం మరి సాంగ్. అని మనకు సాంగ్స్ ముందుగానే రిలీజ్ చేస్తారు కదా. సో అప్పుడు మనకు కొంచెం బీట్ అయితే కనిపిస్తుంది. లిరికల్ వీడియోలో చిన్న డాన్స్ స్టెప్స్ అయితే చూపిస్తారు. తర్వాత ఫుల్ వీడియో అంటే మనకు సినిమాలో ఉంటది. ఆ సాంగ్ వస్తే థియేటర్స్ అయితే పగిలిపోతుంది. బస్తాలు పేపర్ చించుకొని పెట్టుకోండి. అవసరం అయితే ప్యాకెట్ లో అలా ముందులా పైన ప్యాకెట్ లో ఆ పేపర్లు కట్ చేసుకొని పోండి. ఆ బస్తాలు అయితే సరిపోవు. సో థియేటర్ మాత్రం మంచిగా ఉంచండి. థియేటర్ సీట్ నట్టులు బోల్ట్లు అవన్నీ ఫిట్ చేసుకోండి. స్పీకర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే రిపేర్ చేసి పెట్టుకోండి థియేటర్ యాజమాన్యం గారు. సో పుష్ప 2లో శ్రీలీల ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేస్తున్న విషయం మనకు తెలుసు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అండ్ సినిమా ఎక్స్ప్రెషన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన గంట టింగ్ అని కొట్టండి.